ఇప్పుడు మనం ఇది కొయ్యబోయే ఈత చెట్టు ఇదొకటి ఇదొకటి అయితే మొన్నటిదాకా మొత్తం సీదు ఉండే అన్నట్టు ఇలా నీడు ఉండే కాబట్టి కళ్ళు పడాయని కొయ్యలేదు. ఇప్పుడు మొన్న అన్ని కట్టెలు కొట్టేసారు వీళ్ళు. ఇప్పుడు దీన్ని కొయ్యనీకని వచ్చిన. మనం ట్రైనింగ్లో ఉన్నాం కాబట్టి ఇట్లాంటి చేస్తూ ఉంటేనే కొంచెం పని పర్ఫెక్ట్ అయిపోతుంది. కత్తి పట్టేటట్టు ఈ విధంగా సాపు వేసుకోవాలి, గొడ్డలతోనైనా. లేకపోతే నా దగ్గర గొడ్డ లేదు కాబట్టి మామిడికాయలు కొట్టే కత్తి తీసుకొని వచ్చిన. దాని తర్వాత ఇప్పుడు నేను తాడి చెట్టు గీసే కత్తి సాయంతో దీన్ని కొద్దాం అనుకుంటున్నా. ఇక మొత్తానికి కొయ్యరాక అయితే కంప్లీట్ చేసేసిన. ఇంకేమన్నా మట్టలు వడగొట్టేది ఉంటే జర కామెంట్ చేయండి, నాకు పెద్దగా తెలియదు ఈత చెట్ల గురించి. ఈ విధంగానైతే కోసినాయి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు దీన్ని కోయాలి. ఇక ఫస్ట్ అయితే ఈ మండలాన్ని కోసేసుకోవాలి అట్లా దీంతో. ఈ విధంగా ఇవి కోసి పక్కకి వేసుకున్నామంటే మనం హ్యాపీగా కోసేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఈ విధంగా మార్గత్తితోని మట్టలన్నీ కోసేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే గొడ్డలతోని ఇక్కడ చిన్న కాటు పెట్టుకొని సందు దొరకంగానే మన కత్తి సాయంతో చెట్టును కోసుకోవాలి. కోసే మూడవ ఇది కొత్తది. ఇట్లా ఇది కూడా మొత్తం కిందికి వెళ్ళి అన్నీ కోసేసుకోవాలి మట్టలు. దీన్ని కోసినాక చూపిస్తే ఎట్లుందో. మొత్తం మీద అయితే ఈ కమ్మలన్నీ కడిగేసుకున్నా. బొచ్చుడు కమ్మలు ఉన్నాయి దీనికి. ఇక ఈ మట్టలు కోసేసుకుంటే అయిపోతుంది. ఇక విజయవంతంగా 3 కోసినట్టు ఇక ఈరోజు. మొత్తానికైతే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక మన పని ఏందో ఏమో కానీ కొత్త వేసాం కదా, జర వచ్చి రానట్టు కోసేసిన. జర తిట్టనైతే తిట్టకూరు మంచిగా కోయకపోతే. అది 3 ఒకటే దారి ఉంటాయి. 1 2 3 మూడింటిని గీసుకోవాలి. ఇక